ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం హనుమత్కుండ ప్రశస్తి బ్రహ్మసఖా వృత్తాంతం. శ్రీ సూతులు ఇట్లు అనిరి: మానవులు మహాపుణ్యప్రదమైన బ్రహ్మకుండమునందు శ్రద్ధతో స్నానము చేసి పిదప హనుమత్కుండమునకు వెళ్ళవలేను. రాక్షసులు మరణించిన తరువాత, యుద్ధము ముగిసిన తరువాత, రామాదులు తిరిగి వెడలిన తరువాత గంధమాదన పర్వతమునందు సర్వలోకములకు ఉపకారము కొరకు మారుతాత్మజుడైన హనుమంతుడు తన పేరుతో సర్వతీర్థములలో ఉత్తమ తీర్థమును ఏర్పరచెను. దాని వైభవమును విని రుద్రుడు స్వయముగా సేవించుచున్నాడు. ఆ తీర్థముతో సమానమైనది భూలోకంలో లేదు, భవిష్యత్తులో రాదు. అచ్చట స్నానము చేసిన నరులు సనాతనమైన శివలోకమునకు వెళ్ళుదురు. అది మహాపుణ్యప్రదము, మహాపాతక నాశకము. సర్వలోకముల ఉపకారము కొరకు హనుమంతుడు నిర్మించిన దాని వలన నరకములు అన్నియు చాలా కాలం శూన్యముగానే ఉండి, ఆ తీర్థ వైభవం శంకరునకు తెలియదో కేకేయ వంశమునకు చెందిన ధర్మ సకుడను రాజు ఇంతకు పూర్వము ఆ తీర్థమునందు భక్తితో స్నానము చేసి 100 మంది పుత్రులను పొందెను. ఋషులు: ఓ సూత, ఈరోజు ధర్మసకుని చరితమును చెప్పవలసినది. అతడు హనుమత్కుండ తీర్థములో స్నానము చేసి 100 మంది పుత్రులను పొందెను కదా అని అడిగిరి. సూతులు ఇట్లు అనిరి: ఓ ఋషులారా, ఆ మహారాజు చరిత్రను వినవలసినది. ఈరోజు ధర్మసకుని వృత్తాంతమును సంక్షిప్తముగా చెప్పెదను. శత్రువులను జయించినవాడు, ధర్మబుద్ధి కలవాడు ధర్మసకుడు అనురాజు నీతిమంతుడు, ప్రజాపాలన తత్పరుడు. అతనికి పతి అయి దైవముగా గల 100 భార్యలు ఉండెడివారు. శైలవన అటవులతో కూడిన భూమిని రాజు పాలించుచు తన భార్యలలో వంశవర్ధనుడైన కుమారుని పొందలేకపోయెను. పుత్రుని కొరకు ఆ రాజు అనేక ప్రయత్నములను చేసెను. ఆ రాజు సంతానము కొరకు గొప్ప దానములు చేసెను. అశ్వమేధాది యజ్ఞములతో దేవతలను గూర్చి యాగము చేసెను. ఆ రాజు తులాపురుషాది ముఖ్యమైన దానములు ఎన్నింటినో చేసెను. అందరికీ అడ్డంకి లేకుండా మధ్యరాత్రి వరకు అన్నదానము చేసెను. ధాన్యములతో కూడా అనేక రకములైన పప్పులను కూడా ఇచ్చెను. శాస్త్ర ప్రకారము పితరులను ఉద్దేశించి రాజు శార్ధము చేసెను. నియతేంద్రియుడైన సంతానమును ఇచ్చు మంత్రములను జపించెను. ఈ విధములైన ధర్మములను రాజు పుత్రోత్పత్తికి కొరకు ఆచరించెను. పుత్రుని కొరకు ఎల్లప్పుడూ ఉత్తమ ధర్మములను ఆచరించుచు ఉండగా చాలా కాలమునకు రాజు వృద్ధుడైనాడు. చివరకు ఆ వృద్ధుడైన రాజునకు జ్యేష్ఠ పత్ని ఎందు అందమైన సుచంద్రుడు అను పేరు గల పుత్రుడు ఉదయించెను. పుట్టిన కుమారుని తల్లులందరూ వైషమ్యమును వదలి పాలు మొదలగు వానితో ఉత్తమముగా సమానముగా పెంచసాగిరి. రాజు అందరు మంత్రులు, పౌరులు వీరందరి మనస్సులను కన్నులకు సంతోషము కలిగించువాడుగా ఆ బాలుడు పెరుగుచుండెను. రాజు పుత్రుని లాలించుచు అంతకంతకు ఎక్కువగా ఆనందమును పొందుచుండెను. ఒకసారి ఊయలలో నిద్రించిన ఆ బాలుని పాదములో అగ్ని వంటి విషము గల తోకతో తేలు కుట్టినది. తేలు కుట్టుట చేత ఆ బాలుడు మాటికి ఏడ్చెను. అందుచేత అతడి తల్లులందరూ శోకముతో చెంచలులై దుఃఖించిరి. కొడుకును చుట్టుముట్టి ఏడ్చుచుండుటచే వారి రోదన ధ్వని చాలా ఎక్కువైనది. ధర్మసఖరాజు ఆ ఆర్తధ్వనిని వినెను. మహామాత్య పురోహితులతో సభా మధ్యములో కూర్చొని ఉన్న రాజు ఆ విషయమును తెలుసుకొనుటకు అంతఃపురము కావిలి వానిని పంపెను. ఆ సౌవిధల్లుడు అంతఃపుర బాహిర్ద్వారము వద్దకు వచ్చి షడంగ వృద్ధులను పిలిచి: ఓ షంఢులారా, అంతఃపుర స్త్రీలు ఇప్పుడు ఎందుకు ఏడ్చుచున్నారు? అక్కడికి వెళ్ళి వారి ఏడ్పునకు కారణం ఏమియో
తెలుసుకొనుడు అని ఆదేశించెను. అంతట సంఢులు అంతఃపుర రాణులు ఏడ్పునకు కారణమును తెలుసుకొని అంతఃపురము నుండి బయటికి వచ్చి సావిధల్లునకు జరిగినది జరిగినట్లు చెప్పిరి. సంఢుని మాటలు విని సౌవిధల్లుడు సభకు పోయి రాజపుత్రునకు తేలు కరిచినది బాధపడుచున్నాడని రాజుకు తెలిపెను. అప్పుడు ఆ వృత్తాంతము విని ధర్మసక రాజు తొందరపడుచు లేచి మంత్రి పురోహితులతో కూడి అంతఃపురమునందు ప్రవేశించి విషమును హరించు మాంత్రికులతో కుమారునకు చికిత్స చేయించెను. అనేకమైన ఔషధములతో కూడా చికిత్స చేయించెను. పుత్రుడు ఆరోగ్యవంతుడు కాగా అతడిని ఆ రాజు లాలించి రత్నకాంచన ముత్యములతో మంత్రజ్ఞులను గౌరవించి అంతఃపురము నుండి నిష్క్రమించి విచారముతో కూడిన వాడై ఋత్విక పురోహిత అమాత్యులతో కూడి ఆ సభ యందు కూర్చొనెను. అక్కడ ధర్మసక రాజు ఆసనముపై కూర్చొని పురోహితులతో ఋత్విజులతో యుక్తముగా ఈ విధముగా అనెను. ఒక్క కుమారుడు ఉండుట దుఃఖము కొరకే. ఓ బ్రాహ్మణులారా, ఒక్క కుమారుడు ఉండుట కన్నను నరులకు పుత్రుల లేకుండా ఉండుటయే వరము. రోజు అపాయముతో కూడుకొని ఉన్నది కాబట్టి ఆలోచించగా పుత్రులు లేకుండుటయే మేలు. నేను 100 మంది భార్యలను వివాహం చేసుకొంటిని. వయసు గడిచిపోయినది, భార్యలతో ఉన్నాను. నా ప్రాణములు, నా భార్యల ప్రాణములు ఈ పుత్రుని యందు ఉన్నవి. బాలుడు మరణించిన ఎడల నా భార్యలు అందరూ మరణించుట నిశ్చయము. ఒక్క పుత్రుడు మరణించిన ఎడల నా ప్రాణములు పోవును. అందువలన నాకు బహుపుత్రత్వము ఏ విధముగా కలుగును? ఆ ఉపాయమును నాకు చెప్పవలేను. ఓ బ్రాహ్మణులారా, వేద విధులారా, 100 మంది భార్యలలో ఒకరికంటే ఒకరికి రెట్టింపు అగునట్లుగా పుత్రులు కలుగు ఆ కర్మను చెప్పవలేను. ధర్మశాస్త్రమును చూచి చెప్పవలేను. చిన్నది కానీ పెద్దది కానీ దుష్కరమైన కర్మ కానీ ఎటువంటిదైనను నేను ఆ ఫలమును సిద్ధించున్నట్లుగా చేయుదును. మీరు చెప్పిన పనిని చేయుదును. నా సుకృతముల మీద ఒట్టేసి చెప్పుచుంటిని. నేను ఆ పనిని చేసినట్టుగానే భావించవలేను. 100 మంది కొడుకులు కలుగునట్టి పని కలదా? ఆ పనిని ఎక్కడ చేయవలేను ఇప్పుడే చెప్పుడు అని రాజు అడుగగా పురోహితునితో కూడిన ఋత్విజులు అందరూ ఏకమై నిశ్చయించి రాజుతో ఇలా అనిరి. ఓ రాజా, నీకు 100 మంది పుత్రులు కలుగు కృత్యము కలదు. దానిని చెప్పెదము. ఆ కృత్యమును ధర్మముగా ఆచరించిన ఎడల 100 మంది భార్యల యందు సంతానము కలుగును. మహాపుణ్యప్రదమైన గంధమాదన పర్వతము ఉన్నది. అది దక్షిణ సముద్రము మధ్యలో సేతు రూపంలో ఉన్నది. అది సిద్ధచారణ గంధర్వ దేవర్షులతో నిండి ఉండును. అది దర్శనము చేత స్పర్శనము వలన అన్ని పాపములను నశింపచేయును. అచ్చట లోకములో ప్రసిద్ధమైన హనుమత్కుండము అనుకుండము కలదు. అది గొప్ప దుఃఖములను శమింప చేయును. స్వర్గమోక్ష ఫలములను ఇచ్చును. నరక క్లేశములను తగ్గించును. అట్లే దారిద్ర్యమును తొలగించును. ఆ కుండము సంతానహీనులకు సంతానాన్ని ఇచ్చునట్టిది. స్త్రీలు కాని వారికి శ్రీపదమును ఇచ్చునది. అచ్చట నీవు ప్రయత్నపూర్వకంగా స్నానము చేసి దాని తీరములో కొన్ని కోర్కెలను తీర్చునట్టి పుత్రీయమైన ఇష్టిని శ్రద్ధతో చేయుము. దాని వలన నీకు నీ 100 మంది భార్యలలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడు పుత్రుడు జన్మించగలడు. ఇందు సందేహము లేదు అని చెప్పిరి. అట్లే అని రాజు విప్రులు, ఋత్వికులు, పురోహితులు మొదలగు వారికి చెప్పి వెంటనే ఋత్వికులతో భార్యలతో పురోహితులతో అమాత్యులతో మృత్యులతో కూడుకొని యజ్ఞ సంహారము కలవాడై దక్షిణ సముద్రములోని గంధమాదన పర్వతమునకు వెళ్ళెను. హన్మత్కుండము చేరి సైన్యముతో పాటు స్నానము చేసెను. స్నానము ఆచరించుచు దాని తీరములో 1 రోజులు ఉండెను. పిమ్మట వసంతము వచ్చిన తరువాత చైత్రమాసంలో రాజు పురోహితునితో కూడుకొని పుత్రకామేష్టిని ఆరంభించెను. పురోహితునితో కూడిన ఋత్వికులు భార్యలతో కూడిన ధర్మసకుడును రాజర్షి యొక్క పనులన్నింటినీ చక్కగా చేయించిరి. హనుమత్కుండ తీరములో ఇష్టి సమాప్తి అయిన తరువాత పురోహితుడు హోమము చేయగా మిగిలిన పాయసమును రాజుకు
రాజు భార్యల చేత తినిపించెను. తరువాత రాజు హనుమత్కుండము నీటిలో 100 మంది భార్యలతో కూడి అవభృత స్నానము చేసెను. ఋత్వికులకు అసంఖ్యాకముగా చాలా ఎక్కువగా దక్షిణలు ఇచ్చెను. బ్రాహ్మణులకు గ్రామములను దానము చేసెను. అమాత్యులు పరివారము భార్యలు వీరితో కూడిన ధార్మికుడైన ఆ రాజు ఆనందముతో తన నగరమునకు మరలి వచ్చెను. కొంతకాలము గడిచిన తరువాత 10వ మాసంలో రాజు యొక్క 100 మంది భార్యలు 100 మంది గుణవంతులైన పుత్రులను ప్రసవించిరి. ధర్మసక రాజు సంతోషపడి స్నానము చేసి శుద్ధుడై సంకల్పం చేసి వారికి జాతకర్మ ఆచరించెను. బ్రాహ్మణులకు గో భూ తిల ఇరణ్యాదులను దానము చేసెను. పెద్ద భార్యకు మాత్రము 2 కుమారులు జన్మించిరి. ముందు పుట్టినవాడు తర్వాతివాడు అందరూ 101 కుమారులు వృద్ధి చెందిరి. వారు ప్రౌఢులు అయిన తరువాత ఆ రాజు వారికి రాజ్యము విభజించి ఇచ్చి గంధమాదన పర్వతమునకు సేతువునకు భార్యలతో కూడా వెళ్ళెను. హనుమత్కుండము చేరి దాని తీరములో తపస్సు చేసెను. తపస్సు చేయుచు శివుని ధ్యానించుచు ఆ ధర్మసక రాజునకు చాలా కాలము గడిచిన తరువాత ధార్మికుడు శాంత మానసుడు అగు రాజు అక్కడ మరణించెను. అతడి భార్యలు భర్తను అనుసరించిరి. జ్యేష్ఠపుత్రుడు సుచంద్రుడు తండ్రికి సంస్కారము చేసి శ్రద్ధతో శార్ధ పర్యంతమైన కర్మలన్నింటినీ ఆచరించిరి. ఇచ్చట మరణించుట వలన రాజు భార్యలతో కూడి వైకుంఠమునకు చేరెను. ప్రకాశవంతులైన సుచంద్రముఖ్యులైన రాజపుత్రులందరూ అన్నతమ్ములు మాశ్చర్యము వదిలి తమ తమ రాజ్యములను అనుభవించిరి. ఈ విధముగా మీకు హనుమత్కుండ వైభవమును చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, అద్భుతమైన ధర్మసకుని చరిత్రను చెప్పితిని. హనుమత్కుండములో కామసిద్ధి కొరకు స్నానము చేయవలేను. ఈ అధ్యాయమును పఠించువారు శ్రద్ధతో వినువారు ఇహమున అనంత సుఖమును పొందుదురు. పరలోకము చేరి దేవలోకములో దేవతలతో సహా క్రీడించెదరు. అగస్త్య తీర్థ ప్రశంస. అగస్త్యుడు దక్షిణమునకు వచ్చుట. సూతులు ఇట్లు అనిరి. స్వయముగా రుద్రుడు సేవించిన హనుమత్కుండములో శ్రద్ధగా స్నానము చేసి తరువాత అగస్త్య తీర్థమునకు వెళ్ళవలేను. ఆ తీర్థమున అగస్త్యేశ్వరుడు స్వయముగా నిర్మించెను. పూర్వము మేరు వింధ్య పర్వతములకు కలహము జరుగుచుండగా వింధ్య పర్వతము లోకముల పూర్ణతను అడ్డగించుచు పెరిగిపోయినది. ప్రాణులంతయు ఉచ్ఛ్వాసరహితులు కాగా దేవతలు కైలాస పర్వతమునకు వెళ్ళి ఈ విషయమును శివునకు విజ్ఞాపన చేసిరి. అప్పుడు శివుడు పార్వతీ పాణిగ్రహణము నందు ఉత్సుకత కలవాడై పార్వతిని యాచించుటకు వశిష్ఠాది మునులను పంపి కుంభజ నీవు వింధ్య పర్వతమును నిగ్రహింపుము అని అనుశాసించిరి. అప్పుడు కుంభజుడు పినాకితో మీ వివాహపు రూపమును చూడలేను కదా ఎట్లు అని అనగా శివుడు తిరిగి కుంభజునితో కుంభజ వివాహ రూపము అనగా నేను పార్వతితో కూడినదే. ఆ రూపములో నేను నీకు మహాపుణ్యప్రదమైన వేదారణ్యములో కనిపించెదము. అందువలన ఓ ముని త్వరగా వింధ్యాద్రిని నిగ్రహించుటకు పొమ్ము అని శివుడు అనగా ఆ అగస్త్యుడు వింధ్యాద్రిని నిగ్రహించి పాదమును ఆక్రమించుట ద్వారా నేను ఆ భూమిని చక్క చేసి దక్షిణ దేశములు తిరుగుచు గంధమాదమునకు వెళ్ళెను. ఆ మహర్షి గంధమాదన వైభవమును తెలుసుకొని తన పేరుతో మహాపుణ్యప్రదమైన తీర్థమును నిర్మింపచేసెను. లోపాముద్రసకుడైన కుంభజుడు నేటికి కూడా అచ్చటనే ఉన్నాడు. అక్కడ స్నానము చేసి జలపానము చేసిన ఎడల మరలా జన్మ ఉండదు. ఈ లోకంలో 3 కాలములందును ఆ తీర్థముతో సమానమైన తీర్థము లేదు. అది పుణ్యప్రదమైనది, భుక్తిముక్తి ఫలమును ఇచ్చున్నది, అన్ని కోర్కెలను తీర్చున్నది. ఆ తీర్థస్నాన వైభవం వలన సుదీర్ఘ తమస్సుని పుత్రుడు కక్షీవంతుడు అనువాడు స్వనయుని కూతురైన మనోరమ అను దానిని భార్యగా పొందెను. కక్షీవంతుని కథ పుణ్యమైనది, పాపనాశకమైనది. ఆ కథను మీకు చెప్పెదను. ఓ మునులారా, మీరు వినవలేను. పరమధార్మికుడు దీర్ఘతముడు
అను ముని ఉండెడివాడు. అతనికి కక్షీవంతుడు అను పేరుగల పుత్రుడు కలడు. ఉపనయనము అయిన ఆ కక్షీవంతుడు బ్రహ్మచారి జితేంద్రియుడు. అతడు వేదాభ్యాసము కొరకు గురుకులమునందు వాసము కల్పించుకొనెను. గురువైన ఉదంకుని ఇంటి యందు వసించుచు దీర్ఘతమముని కుమారుడు కక్షీవంతుడు 4 వేదములను అంగములతో కూడా శాస్త్రములు 6 ఇతిహాస పురాణములు ఉపనిషత్తులను అభ్యసించెను. ఇట్లు గురు సన్నిధిలో 60 సంవత్సరములు వసించి తన ఇంటికి పోవుచు గురువునకు దక్షిణ సమర్పించి పూజ్యుడు విద్వాంసుడు బ్రహ్మవిత్తముడు అయిన కక్షీవంతుడు గురువుతో, ఓ ముని, నేను ఇంటికి పోదలుచుకొనుచున్నాను, అనుజ్ఞయిండు, కృపాదృష్టితో నన్ను చూచుచూ రక్షించుడు అని గురువు ఉదంకునితో అనగా అతడు కక్షీవంతునితో, ఓ కక్షీవంత, ఇంటికి వెళ్ళుటకు అనుజ్ఞ ఇచ్చుచున్నాను. నీవు గృహమునకు పొమ్ము. నీకు వివాహము కొరకు ఒక ఉపాయమును చెప్పెదను, దానిని వినుము. రామసేతువునకు గంధమాదన పర్వతమునకు నీవు పొమ్ము. అక్కడ అగస్త్యుడు ఏర్పరిచిన తీర్థము కలదు. అది కొన్ని కోర్కెలను తీర్చున్నది, పాపములన్నింటినీ తొలగించున్నది, భుక్తి ముక్తి ప్రదము, అన్ని మంగళములను సాధించు. దాని యందు మునిగి స్నానము చేయుము. అక్కడ నీవు నియమాచారములతో కూడా 3 సంవత్సరములు ఉండుము. 3 సంవత్సరములు గడిచిన తరువాత 4వ సంవత్సరములో ఆ ఉత్తమ తీర్థము నుండి ఒక ఏనుగు బయటికి వచ్చును. 4 కోరలు, భారీ శరీరము, శరత్కాల మేఘము వలె తెల్లని కాంతితో ప్రకాశించుచు కొండవలే ఉండు. ఆ ఏనుగును స్నానము చేసి అధిరోహించుము. ఆ ఏనుగుని ఎక్కి స్వనయుని పురమునకు వెళ్ళుము. 4 కోరలు గల ఏనుగుపై అపర ఇంద్రుని వలె ఉన్న నిన్ను చూచి రాజర్షి బుద్ధిమంతుడైన స్వనయుడు ఆనందముతో కలవాడై తన మనస్సులో చంచలమైన నేత్రములు ఉన్న తన కన్యను గూర్చిన దుఃఖమును వదిలివేయును. అతడి కుమార్తె మనోరమ 4 దంతములు మహాకాయము కలది, అంతయు తెల్లగా ఉన్నట్టిది అయిన ఏనుగును ఎక్కి వచ్చినవాడే నా భర్త కావలేను అని పూర్వము ప్రతిజ్ఞ చేసినది. తన కూతురు ప్రతిజ్ఞను వినిన ఆ రాజు దుఃఖముతో నిండిన మనస్సు కలవాడై ఎల్లప్పుడూ విచారించుచుండెడివాడు. ఒక సమయమున స్వనయుడు చింతించుచూ ఉండగా నారదుడు అతడి వద్దకు వచ్చెను. వచ్చిన ఆ మునిని చూచి అతి ధార్మికుడైన రాజర్షి ఆయనకు ఎదురేగి సంతోషముతో అర్ఘ్యపాద్యములతో పూజించెను. నారదునకు నమస్కరించి, ఓ దేవర్షి, ఈ నా కూతురు పూర్వము 4 దంతములు, మహాకాయము, సర్వాంగ పాండురము అయిన ఏనుగును ఎక్కి వచ్చిన వాడే నా భర్త కాగలడు అని ప్రతిజ్ఞ చేసినది. చతుర్దంతములు, మహాకాయము, సర్వాంగ పాండురము అయిన గజము ఇంద్రభవనంలో ఉండవచ్చును, భూతలములో లేదు. అట్టి దుస్తరమైన ప్రతిజ్ఞను ఈ అమాయకురాలు చేసినది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు నన్ను మిక్కిలిగా బాధించుచున్నది. వివాహము కాని కన్య ఎల్లప్పుడూ తండ్రికి దుఃఖాన్ని కలిగించున్నదే కదా అని పలికిన అతడి మాటలు విని నారదుడు స్వనయునితో, ఓ రాజర్షి, బాధపడకు. ఆమె యొక్క కోరిక ఈ భూమి మీద తప్పకుండా తీరగలదు. త్వరలోనే కక్షీవంతుడు అను పేరుగల బ్రాహ్మణుడు ప్రసిద్ధుడు నీకు అల్లుడు కాగలడు చెప్పి నారదముని ఆకాశ మార్గము గుండా వెళ్ళిపోయెను. స్వనయుడు నారదుడు చెప్పిన మాటలు విని అటువంటి వాని సమాగమము కొరకు రాత్రింబవళ్ళు కోరుకొనుచున్నాడు కనుక, ఓ మహాభాగా, బాల తాపస సౌమ్య కక్షీవంతుడా, వేగముగా నీవు అగస్త్య తీర్థమునకు ఇప్పుడే స్నానము చేయుటకు వెళ్ళుము. సర్వమంగళ సిద్ధి నీకు కలుగును, అనుమానం లేదు అది అని ఉదంకుడు చెప్పెను. ఉదంకుడు ఇట్లు చెప్పిన తరువాత కక్షీవంతుడు గురువు అనుజ్ఞను పొంది గంధమాదన పర్వతమునకు పోయెను. అగస్త్య తీర్థమును చేరి జితేంద్రియుడై స్నానము చేసెను. ఆ మునీశ్వరుడు ఒకరోజు క్షేత్రోపాసం చేసెను. మరుసటి రోజు మరలా స్నానము చేసి ఆ బ్రాహ్మణుడు పారణ చేసెను. ధర్మతత్పరుడైన కక్షీవంతుడు రాత్రి యందు అక్కడే నిద్రించెను.
ఈ విధముగా నియమవంతుడైన ఆ కక్షీవంతమునికి ఒకరోజు తక్కువగా 3 సంవత్సరములు గడిచిపోయినవి. 3వ సంవత్సరము చివరి రోజు ముని పశ్చిమ సంధ్యను ఉపాసించి దాని తీరమందు హాయిగా నిద్రించెను. రాత్రి 1 జోము మాత్రమే మిగిలి ఉన్నది. అనగా ప్రళయకాల సముద్రములోని అలల కోలాహలములతో సమానమైన పెద్ద శబ్దము రాగా కక్షీవంతుడు మేల్కొనెను. పిమ్మట బలవంతుడైన అనుచరులతో కూడిన మధురాపతి స్వనయుడు రాజు వేటాడు కౌత్సుకముతో అక్కడికి వచ్చెను. అతడు ఏనుగులను, సింహాలను, అడవి పందులను, దున్నలను, దుప్పులను వేటాడుచు ఇంకను ఇతర మృగ విశేషములను కూడా తన బాణములతో చంపుచు మంత్రములతో రథములను, గుర్రములను, ఏనుగులతో కూడినవాడి, వేట యందు ఆసక్తి కలవాడి, భటులతో కూడి అగస్త్య తీర్థ సమీపమునకు వచ్చెను. ఆ రాజు వేటాడి అలసిపోయి అలసిన సైన్యము కలవాడై ఆ తీర్థ ప్రాంతమునందు విశ్రమించెను. తెల్లవారిన తరువాత కక్షీపముని అగస్త్య తీర్థములో స్నానము చేసి పూర్వసంధ్యను ఉపాసించి ఆ తీర్థ తీరములో మంత్రములు జపించుచు నియమముగా ఉండెను. అంతలో ఆ తీర్థము నుండి ఒక ఏనుగు బయటికి వచ్చినది. ఆ ఏనుగు చతుర్దంతములతో మహాకాయముతో కైలాసము వలె తెల్లగా ఉన్నట్టిది. ఆ తీర్థము నుండి బయటకు వచ్చి కక్షీపముని సమీపమునకు వెళ్ళినది. ఉదంకుడు చెప్పిన లక్షణములుగా ఆ వచ్చిన ఏనుగును చూచి దానిని ఎక్కుటకై కక్షీపుడు స్నానము చేసెను. ఆ తీర్థమునకు నమస్కారము చేసి మాటికి దానిని పొగుడుచు 4 దంతములు కల ఆ మహాగజమును కక్షీపుడు అధిరోహించెను. 4 దంతములతో కైలాస పర్వతము వలె తెల్లగా ఉన్న ఆ ఏనుగును ఎక్కి కక్షీపుడు స్వనయుని నగరమునకు వెళ్ళదలిచెను. 4 దంతములు గల ఉత్తమమైన తెల్లని ఏనుగును ఎక్కిన అతడిని చూచి ఇతడు కక్షీవంతుడు అని రాజు నిశ్చయించుకొనెను. ప్రసన్నమైన హృదయము కల రాజు అతడి సమీపమునకు వచ్చి కక్షీవంతునితో, స్వనయునుడు, ఓ బ్రహ్మ, నీవు ఎవరి పుత్రుడవు? నీ పేరు ఏమి? నాకు చెప్పుము. నీవు ఈ ఏనుగును ఎక్కి ఎక్కడకు వెళ్ళదలిచితివి అని ప్రశ్నించెను. ఈ విధముగా ప్రశ్నించగానే స్వనయుడు, కక్షీపుడు, నేను దీర్ఘతమసుని పుత్రుడను, కక్షీపుడు అను నా పేరు. స్వనయుడను రాజరిషి నగరమునకు వెళ్ళుచున్నాను. అతడి కుమార్తె అయిన మనోరమను వివాహమాడుటకు ఇష్టపడుచున్నాను. 4 కోరలు గల ఏనుగును ఎక్కిన వానినే వివాహం చేసుకొందునను. ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చి స్వనయుని కూతురు పాణిగ్రహమును చేయుదును అని అనిన అతడి మాటలు విని వీణులకు అమృతమును అందించినట్లుగా ఆనందముతో విప్పారిన నేత్రములు కలవాడై స్వనయుడు, ఓ కక్షీపుడు, నేను ధన్యుడను అయితిని. ఆ స్వనయుడను నేనే. నీవు పెండ్లాడదలిచిన మనోరమ నా కుమార్తెయే. ఓ బాలతాపస, మునిశ్రేష్ఠ, కక్షీప, నీకు స్వాగతం. ఓ తపోదన, నా కూతురైన కన్య అయిన మనోరమను స్వీకరించుము. ఆమెతో కూడి ధర్మమును చరించుచు గృహస్థ ధర్మమును పరిపాలించుము అని రాజు అనగా ఆ ధర్మ తత్పరుడైన కక్షీపుడు నియమాచార తత్పరుడై సౌమ్యుడైన దీర్ఘతముడు నా తండ్రి తపమాచరించుచు వేదారణ్యమునందు కలడు. ఓ రాజా, ఆయన సమీపమునకు నీవు ఒక బ్రాహ్మణుని పంపుము అని పలుకగా ఆ రాజు స్వనయుడు సంతోషించి అట్లే అని పలికి అప్పుడు అనేక సేనలతో సహా తన పురోహితుడు సుదర్శనుడను విప్రుని పంపెను. వేదారణ్యమునకు పంపెను. స్వనయుడను రాజుతో అట్లు ఆజ్ఞాపింపబడిన పురోహితుడు సుదర్శనుడు వేదకాననమునకు చాలా పెద్ద సేనతో పోయి అచ్చట పర్ణశాలలో కూర్చొని వేదాటవీపతిని ధ్యానించుచు తపమును ఆచరించుచున్న వానిని ఉత్తమ మంత్రమును జపించుచున్న దీర్ఘతమసుడు అను మునిని పురోహితుడు చూచెను. ఆ సుదర్శనుడు ఆ మునికి నమస్కారము చేసి ముని దీర్ఘతమనుడు సంతోషపడునట్లుగా సుదర్శనుడు, ఓ బ్రహ్మాన్, మీరు క్షేమమా? మీ తపస్సు వర్ధిల్లుచున్నదా?
మీ ఆశ్రమములో అంతా క్షేమమే కదా? ధర్మాచరణము సుఖముగా సాగుచున్నదా? చెప్పవలేను అనగా అప్పుడు దీర్ఘతమము ముని అర్ఘ్యము మొదలగు వానితో శాస్త్ర ప్రకారము అతడిని పూజించి సుదర్శనునితో ఇట్లు అనెను. ఓ బుద్ధిమంతుడా సుదర్శన, బ్రహ్మ అంతటా క్షేమం. వేద వేదాఠవీనాథుని కృపతో నాకు అశుభమన్నది లేదు. మీరు క్షేమము కదా? మీరు సుఖముగా ఇచ్చటకు వచ్చితిరా? ఏ పని మీద ఈ ఆశ్రమమునకు వచ్చితిరి? ఓ సుదర్శన, నీవు స్వనయుని పురోహితునివి, వేద విధులలో శ్రేష్ఠుడవు. మధురాపురములో ఉండు రాజును వదిలి పెద్ద సైన్యముతో కూడి ఎందుకొరకు ఇక్కడకు చేరుకొంటివి అని దీర్ఘతముడు అనగా అప్పుడు సుదర్శనుడు తేజస్సుతో వెలిగిపోతున్న మహాత్ముడైన మునితో, మీ దయతో అంతా సుఖముగానే ఉన్నది భగవాన్. స్వనయుడను రాజు సాష్టాంగ నమస్కారములు చేయుచు వినయపూర్వకమైన మాటలను మీకు చెప్పినాడు. నా ద్వారా మీరు వినవలేను. స్వనయుడు మీతో చెప్పమని ఈ విధముగా పలికెను. ఓ బ్రహ్మ, మీ కుమారుడు కక్షీపుడు గంధమాదన పర్వతమునందు అగస్త్య తీర్థములో స్నానము చేయుచు ఇప్పుడున్నాడు. అతని రూపము, తపము, ధర్మము, వైదికాచారములు, వేదశాస్త్ర ప్రావీణ్యము, అందుకు తగిన ఉత్తమ వంశజాతత్వము, లోకోత్తరమైన వీనినన్నింటినీ మీ కుమారుని ఎందు చూచి మనోరమ అను నా కూతురును నేను అతనికి ఇవ్వదలిచి తిని, వేట మీది కుతూహలముతో నేను గంధమాదన పర్వతమునకు వచ్చి మీ కుమారుని దగ్గర ఉంటిని. మా తండ్రి ఆజ్ఞ లేక నీ కుమార్తెను నేను వివాహము చేసుకొనను అని నీ కుమారుడు కక్షీపుడు అనెను. అందువలన మీరు నా కుమార్తెను అతనికి ఇచ్చుటకు నా యందు అనుగ్రహించవలేను. సేనతో సుదర్శనుని మీ దగ్గరకు పంపితిని అని నన్ను రాజు మీ సన్నిధికి పంపించెను. అందువలన మీరు ఆ రాజు కోరికను అనుమతించుడు అని పలికి స్వనయనుని పురోహితుడు విరమించెను. అప్పుడు దీర్ఘతముడు స్వనయనునితో స్వనయుడు చెప్పినట్లుగానే కానిమ్ము. ఈ మంగళకరమైన పాణిగ్రహణము నాకు చాలా ఇష్టమైనది. నేను గంధమాదన పర్వతమునకు వచ్చెదను అని ఆ ముని చెప్పి భక్తిపూర్వకమైన మనస్సుతో వేదాటవీపతికి నమస్కరించి సుదర్శనితో కూడి సేతువునకు బయలుదేరెను. ముని పుణ్యమైన గంధమాదనమునకు బయలుదేరి 6 రోజులు ప్రయాణము చేసెను. దీర్ఘతమ ముని అగస్త్య తీర్థ తీరమునకు వెళ్ళి తన కుమారుడైన కక్షీవంతుని ఆ ముని చూచెను. కక్షీవుడు తన తండ్రిని చూచి తన పేరును చెప్పుచు నమస్కరించగా అటు తర్వాత దీర్ఘతమ ముని తన కుమారుని తొడయందు కూర్చొనబెట్టుకొని స్నేహపూర్వకముగా మూర్ధము ఆజ్ఞానించి పులకాంకితుడై ఆలింగనము చేసుకొనెను. అప్పుడు దీర్ఘతమ ఋషి కుశలము అడుగుచు, ఓ వచ్చా, నీవు అన్ని వేదములను అభ్యసించితివా? శాస్త్రములు పఠించితివా? అన్నియు నాకు చెప్పుము అని తండ్రి అడుగగా అతడు తన వృత్తాంతము అంతయును తండ్రితో చెప్పెను. అగస్త్య తీర్థ ప్రశంస, కక్షీవ వివాహ వర్ణనము. శ్రీసూతులు ఇట్లు అనిరి, కక్షీపుడు తన తండ్రితో తిరిగి, నేను ఇక్కడకు ఉదంకుడు అను గురువుచే పంపబడి ఈ అగస్త్య తీర్థమునకు వచ్చి తిని, గురువుతో ప్రేరేపింపబడి స్వనయుని కూతురు వివాహము చేసుకొనుట కొరకు వచ్చి తిని, ఆయన చెప్పిన విధముగా ఇక్కడే చేయుచూ ఉంటిని. 3 సంవత్సరముల తరువాత నాకు వివాహము జరుగుట అనునది కలవాడను. అనుకోకుండా స్వనయుడు ఇక్కడే ఉన్న నన్ను చేరినాడు. నా దగ్గరకు వచ్చి నా కూతురును నీకు ఇచ్చేదనని మాట పలికినాడు. నా మాటను అనుసరించి ఆ రాజు నిన్ను పిలిపించెను అని తండ్రితో పలికెను. రాజపురోహితుడు సుదర్శనుడు అను బ్రాహ్మణుడు రాజు స్వనయుని వద్దకు సర్వ వృత్తాంతమును నివేదించుటకు పోయిను. ఆ సుదర్శనుడు స్వనయ రాజును సమీపించి దీర్ఘతమ ముని వచ్చెనని తెలిపెను. ఆ స్వనయ రాజు ముని వచ్చెనని పురోహితుని వలన విని చూచుటకై పటమంట
పడమట మంటపము నుండి త్వరగా బయటకు వచ్చి అగస్త్య తీర్థ తీరములో కుమారునితో కూడిన ఋషిని ఇంద్రుడు బ్రహ్మను చూచినట్లు చూచెను. లోక మంగళకరములైన దీర్ఘతముని చరణములకు రాజు నమస్కరించెను. రాజును లేపి దీర్ఘతమముని స్వనయ నృపుని ఆశీర్వదించెను. ఇంతలో ఉదంక ఋషి కూడా ధనుష్కోటి ఎందు రామసేతువునందు స్నానము చేయుటకు శిష్యగణముతో 1,00,000 సంఖ్య గల మునిగణముతో అగస్త్య తీర్థములో స్నానము చేయుటకు వచ్చెను. వచ్చిన ఉదంకుని చూచి కచ్చీపుడు ఆయనకు నమస్కరించెను. శిష్యునకు గురువు ఆశీర్వాదము చేసెను. అప్పుడు దీర్ఘతముడు అను బ్రాహ్మణుడు ఆ ఉదంక మహామునిని కుశలము అడిగెను. అతడు ఈయన క్షేమమును ప్రశ్నించెను. ఆ మునీషులు ఇద్దరు అన్ని లోకములందు ప్రసిద్ధమైన వారు పాపనాశకమైన కథలను చెప్పసాగిరి. ఆ రాజు కూడా ఉదంకమునికి నమస్కరించెను. స్వనయునకు ఉదంకుడు కూడా ఆశీర్వాదము ఇచ్చెను. సంతుష్టుడైన రాజు తమసునితో వివాహము చేయుము అని అనగా దీర్ఘతమముని అట్లే కానిమ్మని అనెను. ఓ బుద్ధిమాన్, ఈ గంధమాదన పర్వతముందే మంచి ముహూర్తమందు రేపే పాణిగ్రహణము చేయుడు అని చెప్పాను. అందువలన అంతఃపుర కన్యను ఇక్కడికే తీసుకొని రండు అని స్వనయన రాజు పలికి తన పడమట మంటపమునకు వెళ్ళి 100 మంది వృద్ధులను అట్లే షండులను పిలిచి కన్యను అంతఃపురము నుండి రప్పించుటకు పంపించెను. స్వనయునితో పంపబడిన సంఢముఖ్యులు మనోవేగము గల గుర్రములను ఎక్కి మధురా నగరికి వెళ్ళిరి. అంతఃపురమునకు వేగముగా వెళ్ళి విషయమంతయును చెప్పి కన్యను అంతఃపురముతో సహా తీసుకొని వచ్చిరి. ఆ తరువాత రోజు నుంచి సమయమున దీర్ఘతమ ఋషి కొడుకుతో గోదానము మొదలగు వాణిని శాస్త్ర ప్రకారము నిర్వర్తింపచేసెను. కచ్చీపుడు గోదానాది కర్మలను నిర్వర్తించిన తరువాత రాకుమార్తెను వివాహమాడుటకు తండ్రితో గురువుతో కూడా కలిసి 4 దంతములు పెద్ద శరీరము గల తెల్లని ఏనుగును ఎక్కి ఆనందముతో 2వ ఇంద్రుని వలె వెలిగిపోవచ్చు మనోరమాను కన్య యొక్క కోరికను నెరవేర్చబోవచ్చు స్వస్తి వచనము పలుకుచున్న అనేక వేల మంది బ్రాహ్మణులతో కలిసి తోరణములతో అలంకరింపబడిన ద్వారముల కల రాజర్షి యొక్క పడమట మంటపమునకు కచ్చీపుడు ఆనందముతో వెళ్ళెను. మంగళకర భూషణములతో అలంకరింపబడిన ఆ స్వనయ కన్య 4 దంతములు పెద్ద శరీరము తెల్లనైన శరీరము కలది అయిన ఏనుగుపై వచ్చుచున్న తన పెండ్లి విషయములో ఉత్సాహము గల కచ్చీపుని చూచి నేను చేసిన ప్రతిజ్ఞ ఇప్పటికి నెరవేరినది అని ఆనందపడినది. కచ్చీపుడు దీర్ఘతమునితో అట్లే ఉదంకునితో కూడా కలిసి పడమట ఆకారము గల బాహిర్ద్వారము నుండి క్రమముగా రాజు వద్దకు వెళ్ళెను. స్వనయుడు తన దగ్గరకు వచ్చిన కచ్చీపుని చూచి తన పురోహితునితో కూడా లేచి ఎదురు వచ్చెను. కన్యకా పరిచారకులు వరుడైన కచ్చీపునకు వెండి బంగారు పాత్రలతో నీరాజనాది విధిని ఆచరించిరి. స్వనయునితో పిలువబడి బ్రాహ్మణులతో చుట్టబడి లక్ష్మీవంతుడైన కచ్చీపుడు రాజమందిరములోనికి ప్రవేశించెను. వరునితో కూడిన దీర్ఘతమసుని ఉదంకుని రాజు తన ఇంటికి వినయముగా తీసుకుని వెళ్ళెను. రాజు ఉదంక దీర్ఘతమసులకు అర్ఘ్యమును ఇచ్చెను. వస్త్ర చామర తోరణములతో అలంకృతమైన ప్రపామధ్యమయందు పెళ్ళికొడుకు దీర్ఘతముడు ఉదంకుడు మొదలగు మునులు ఇతరులను కూర్చొని ఉండిరి. మంత్రులతో పురోహితులతో కూడి స్వనయుడు ఆసీనుడు అయ్యెను. తరువాత సుకేసి కన్య కంఠమునందు భూషణములతో అలంకరింపబడినది, దివ్యమైన వస్త్రములను ధరించినది, బింబోష్ఠిని సుందరమైన సర్వావయవములు కలదానిని, పీనమైన ఉన్నత స్థనములు కలది. తన కుమార్తె మనోరమను మహాజనులతో నిండిన ప్రాపామధ్యముకు తీసుకొని వెళ్ళిరి. శుభలక్షణములు కల కన్యకు మనోరమ చంపకముల మాలను
వరుని కంఠమునందు జనుల మధ్యలో వేసినది. తరువాత ఉదంకుడు వచ్చి అగ్నిని ప్రతిష్టాపించి అగ్నిముఖ పర్యంతము లాజాహోమము మొదలగునవి చేసి వరునితో ఆ కన్య గ్రహింపచేసెను. ఉదంకుడు అక్కడ సర్వకర్మలను చేయించెను. అప్పుడు వరుడు వధువు వీరిద్దరికీ బ్రాహ్మణులు ఆశీర్వాదములు ఇచ్చిరి. తర్వాత రాజు స్వనయుడు వరుడు దీర్ఘతముని ఉదంకుని వరపక్షము వారిని తన పక్షము వారిని 3 లక్షల బ్రాహ్మణులను షడ్రసములతో భుజింపచేసిరి. తరువాత తాంబూలము మొదలగు వానితో అనేక విధములుగా గౌరవించెను. మునిశ్రేష్ఠునితో పోయి వచ్చేదనని చెప్పి ఉదంకుడు తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఇతర బ్రాహ్మణులు అందరూ తమ తమ దేశములకు వెళ్ళిరి. ఈట్లు కక్షీపునకు రాజు కన్యకకు వివాహము జరిగిన తరువాత ఆ ఉత్తమ గజము అగస్త్య తీర్థమునకు ప్రవేశించి కనిపించకుండా పోయినది. పిదప దీర్ఘతముడు కొడుకు కోడలతో కూడి కోర్కెలను తీర్చు అగస్త్య మహాతీర్థములో స్నానము చేసి సర్వలోకములలో ప్రసిద్ధమైన ఆ తీర్థమును ప్రశంసించుచు తన పుణ్యప్రదమైన వేదారణ్యమును వదిలి ఆశ్రమమునకు పోవలైనని మనస్సులో అనుకొనెను. ఆ రాజుతో పోయి వచ్చుదనని ముని చెప్పెను. ఆ రాజు స్వనయుడు సంతోషముతో తన కూతురునకు స్త్రీధనముగా 1,00,000 బంగారు నాణ్యములను 1000 ఆవులను 1000 మంది దాసీ జనమును 5 నూర్ల గ్రామములను 10,000 దివ్య వస్త్రములను 100 సొమ్ముల పెట్టెలను 1000 హారములను కూతురిపై ప్రేమతో ఇచ్చెను. ఇదంతయు తీసుకొని ముని కొడుకుతో కోడలితో కూడి రాజు అనుమతి పొంది వేదకాననమునకు బయలుదేరెను. దీర్ఘతమ ముని వేదారణ్యమును చేరి కొడుకు కోడలతో సుఖముగా ఉండెను. వేదాటవీనాథుని సేవించుచు భుక్తి ముక్తులనిచ్చు ఆ స్వామిని సేవించుచు కక్షీపుడు భార్యతో కూడా చాలా కాలము జీవించెను. స్వనయన రాజర్షి కూడా అగస్త్యుడు నిర్మించిన పుణ్యప్రదమైన ఆ తీర్థమునందు సర్వ సైనికులతో కూడి స్నానము చేసి అంతఃపురమునకు తీసుకొని ఆనందముగా తన నగరమునకు వెళ్ళెను. ఈ విధముగా అగస్త్య తీర్థ మహత్యము వలన కక్షీవంతుడు అను మునికి ఇతరులకు సులభ సాధ్యము కాని వివాహము జరిగినది. శ్రీ సూతులు ఇట్లు అనిరి: ఈ ఇతిహాసము పుణ్యప్రదమైనది, వేద సిద్ధమైనది. ఓ మునులారా, ఈ కథ వినుట ధన్యతను ఇచ్చును, కీర్తిని, ఆయుష్యును, సౌభాగ్యమును పెంచును. ఇది మానవులు అందరూ వినతగినది, చదువతగినది. పురాతనమైన ఈ ఇతిహాసమును వినిన వానికి ఇహ పరలోకములలో కూడా క్లేశము, దారిద్ర్యము ఉండవు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.